హలో గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఈజ్ అఖిలేష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ బానిసా. సో ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐపీఎల్ బానిసా అండ్ కమెంట్ మీకు ఏవైతే ఆ, ఈ వీడియో నచ్చిందంటే ఏమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి అండ్ ఇంప్రూవ్ చేసుకొని వస్తాం. అండ్ ఫస్ట్ మనం ఈరోజు ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ రివ్యూ చేద్దాం మ్యాచ్. అది కూడా మస్తు వచ్చింది. యాక్చువల్గా నిన్నటి వీడియోలో లో స్కోరింగ్ మ్యాచ్ అన్న పిచ్ పిచ్ గురించి కూడా చెప్పలేనని చెప్పిన కానీ లో స్కోరింగ్ అన్న కానీ మంచి హై స్కోరింగ్ కొంచెం థ్రిల్లర్ మ్యాచ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ రేపటి మ్యాచ్ డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. టూ టీమ్స్కి ఇంపార్టెంట్ మ్యాచ్. డీసీ గెలిస్తే డీసీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది. కేకేఆర్ గెలిచిందంటే వాళ్ళకు కూడా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఓడిపోయారు కానీ ఇప్పుడు పికప్ అయింది టీము. సో వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము ఎవరు అనుకుంటున్నామో లాస్ట్లో చెప్తాం. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. రెయిన్ ఇంటరప్షన్స్ అయితే వస్తూనే ఉంది. అసలు పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. ప్రతి ఇంటరప్షన్కి 20-30 మినిట్స్ బ్రేక్ వచ్చింది. అట్లా ప్రతి డక్వర్త్ లూయిస్ తోటి ఒక ఓవర్ తక్కువ వచ్చింది మ్యాచ్. రెండు టీంలకి 19 ఓవర్స్ మ్యాచ్ వచ్చింది డక్వర్త్ లూయిస్ ప్రకారం, ఆ మెథడ్ ప్రకారం. ఇంటరప్షన్స్ వచ్చినా సరే కాన్సన్ట్రేషన్ లూజ్ కాలేదు. మిచెల్ మార్ష్ అసలు బైసన్ అంటారు మిచెల్ మార్ష్ని. ఎందుకంటే ఆ బాడీ, ఆ పవర్ మస్తు ఉంటుంది. హ్యాండ్ పవర్ కానీ బ్యాటింగ్ పవర్ కానీ సూపర్ ఉంటుంది మిచెల్ మార్ష్ది. అండ్ ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. యాక్చువల్లీ సెంచరీ కొట్టిన ఎవరైతే టీంలో సెంచరీ కొడుతుందో ఆ టీం లూజ్ అయిన స్ట్రీక్ ఉంది ఈ లాస్ట్ కొన్ని మ్యాచెస్లో. సంజు శాంసన్ సెంచరీస్ వదిలేస్తే, సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ సెంచరీస్ వదిలేస్తే మిగతా చాలా మ్యాచెస్ సెంచరీ కొట్టిన టీము ఒక ప్లేయర్ సెంచరీ కొడితే ఆ టీము లూజ్ అయిపోయింది. సేమ్ అట్లనే అనుకున్నా ఈ మ్యాచ్లో కూడా ఏమైనా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని. కానీ మంచిగా ఆడాడు మిచెల్ మార్ష్. బౌలర్స్ కూడా సపోర్ట్ చేశారు. మిచెల్ మార్ష్ ఆడడమే కాదు, ఫినిషింగ్లో రిషబ్ పంత్ ఏదైతే 10 బాల్స్లో 32 రన్స్ కొట్టిండో అది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఒక మధ్యలో మిచెల్ మార్ష్ కొడుతున్నా సరే అవతల ఇంకో ఓపెనర్ అర్షిన్ కుల్కర్ని మనోడు కొట్టట్లేదు. సపోర్ట్ అదేంది అవతల మనోడు కొడుతుండు. ఒక బాల్ రన్ తీసినా సరిపోతుండే, బాల్కి 2 runs తీసినా సరిపోతుండే 4లు కొట్టకున్నా. మనోడు కొడతలేడు, అది అవుతలేదు. రన్ రేట్ ఎక్కువ అవుతలే. ఏదైతే మనోడు బాల్స్ ఎక్కువ ఆడిండో అది కవర్ చేయడానికి లాస్ట్లో రిషబ్ పంత్ వచ్చి మంచిగా 10 balls 32 runs కొట్టిండు. అది కవర్ అయిపోయింది. నికోలస్ పురన్ కూడా మంచిగా ఆడాడు మధ్యలో. ఎట్లయితే మిచెల్ మార్ష్కి సపోర్ట్ కావాలో మిచెల్ మార్ష్కి సపోర్ట్ మిచెల్ మార్క్ సపోర్ట్ ఇవ్వాలి. మిచెల్ మార్క్కి సపోర్ట్ ఇచ్చాడు మంచిగా. అండ్ బౌలింగ్ ఏదైతే 213 టార్గెట్ చేజ్ చేయాలో ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్లో అసలు సూపర్ వేసాడు. 3 వికెట్స్ తీసుకోండు. 3 ఇంపార్టెంట్ వికెట్స్, కీ వికెట్స్. విరాట్ కోహ్లీ హైలైట్. ఇక్కడ ఎందుకంటే అంత మంచి బాల్ అది నిప్పై ఏదైతే లెంత్లో ఇది సీమ్లో పడ్డది మ్యాచ్ బాల్. సీమ్లో పడి నిప్పై మంచిగా లోపలికి వచ్చింది. యాక్చువల్గా బాల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇన్సైడ్ ఎడ్జ్ వికెట్ తాకింది అనుకున్నా, కానీ కాదు. బాల్కి బ్యాట్కి చాలా గ్యాప్ ఉంది. అంత లెంత్లో పడి మంచిగా లోపలికి వచ్చింది. యాక్చువల్గా ప్రజెంటేషన్ అప్పుడు కూడా ప్రిన్స్ యాదవ్ అన్నాడు, నేను ప్రీవియస్గా విరాట్ కోహ్లీతో మాట్లాడిన ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఏదైతే లెంత్ని స్ట్రెంత్ అయినప్పుడు దాన్ని వదలకు, లెంత్లోనే బాల్ని స్వింగింగ్ చేసుకుంటా ట్రై అయ్యి వికెట్లు దొరుకుతాయి అన్నాడు. వికెట్ విరాట్ కోహ్లీ దొరికింది.
అండ్ జితేష్ శర్మ డిసప్పాయింట్ చేశాడు. రజత్ పట్టిదార్ అనుకుంటూనే ఉన్న స్పిన్ హిట్టర్ మాన్‌స్టరు. మనం టైం తీసుకున్నా సరే పికప్ అయ్యి రిక్వైర్డ్ రేట్‌లోనే స్టార్ట్ చేసిండు హిట్టింగ్. మనోడు ఔట్ అయ్యేంత వరకు కూడా మ్యాచ్ ఆర్‌సీబీ చేతుల్లోనే ఉంది. మనోడు ఔట్ అయ్యిండు. ఎట్ ద సేమ్ టైమ్ టిమ్ డేవిడ్ వచ్చి రిక్వైర్డ్ రేట్‌లోనే కొడుతున్నా సరే అవతల వికెట్ పడి మళ్ళా కృణాల్ పండ్యా కూడా కొంచెం సపోర్ట్ ఇయ్యలేదు. అది కూడా దెబ్బ తీసింది మ్యాచ్‌ల. టిమ్ డేవిడ్ ఉన్నంత సేపు మ్యాచ్‌లో ఉండే. కానీ టిమ్ డేవిడ్ ఔట్ అయిన తర్వాత కూడా కొంచెం ఛాన్స్ వచ్చింది. ఎల్ఎస్‌జీ ప్రెషర్‌కి తట్టుకొని మంచిగా ఆడిర్రు. మస్తొచ్చింది. వాళ్ళు ఏదైతే 6 లాసెస్ ఆన్ ద ట్రాట్‌లో ఉన్నారో, ఈ మ్యాచ్ తోటి బౌన్స్ బ్యాక్ అయ్యారు. వాళ్ళకి గూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయంట. మరి ఎట్లయితదో ప్లే ఆఫ్స్‌కి వాళ్ళకి గూడా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయా లేవో తెలవాలి. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా తక్కువుంది వాళ్ళకి. అందుకు గూడా కొంచెం తక్కువుంది వాళ్ళకి ఛాన్సెస్. అండ్ రేపటి మ్యాచెస్ డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. లాస్ట్ టైమ్ మంచిగా హై స్కోర్ గేమ్ అనుకున్నా. పిచ్ కండిషన్స్ మంచిగా బౌలింగ్‌కి హెల్ప్ అయ్యి లో స్కోరింగ్ మ్యాచ్ అయింది. నేను సీఎస్‌కే విన్ అయింది ఆ మ్యాచ్‌లో. అండ్ ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ నాకు తెలీదు. స్కోర్ హై స్కోరింగ్ థ్రిల్లర్ అయితే బావుంటదనుకుంటున్నాం రేపటి మ్యాచ్. బట్ డీసీ డీసీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. డీసీ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. 2 పాయింట్స్ రావాలి. అండ్ కొంచెం బెటర్ రన్ రేట్ రావాలి వాళ్ళకి. అండ్ కేకేఆర్‌కి గూడా వాళ్ళకి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి గాబట్టి, వాళ్ళకి మస్తు ఛాన్సెస్ ఉన్నాయి. 5కి 5 గెలిచిర్రంటే వాళ్ళకున్న ఆడ్ పాయింట్స్ తోటి వాళ్ళు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్‌కి. సో, వీల్ సీ టుమారో. బట్ వి ఆర్ గోయింగ్ విత్ కేకేఆర్. కేకేఆర్ అననీకి కారణం మంచిగా విన్నింగ్ స్ట్రీక్ తోటున్నారు. లాస్ట్ 3 మ్యాచెస్ విన్ అయ్యారు వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి బ్యాటింగ్ ఉంది. సునీల్ నారాయణ్ కూడా మంచిగా బౌలింగ్ చేస్తుండు. వరుణ్ చక్రవర్తి కూడా మంచి ఫామ్‌లో ఉండు. అండ్ కొంచెం బౌలింగ్ ఇద్దరే ఫాస్ట్ బౌలింగ్‌లో కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళు మంచిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వి ఆర్ గోయింగ్ విత్ కేకేఆర్. అండ్ డీసీ కొంచెం ఎక్కడ ల్యాక్ అయితుందంటే చేంజెస్ ఎక్కువైతున్నాయి వాళ్ళకి మిడిల్ ఆర్డర్స్‌లో. మిల్లర్‌ని ఎందుకు మిల్లర్‌ని ఎందుకో కూర్చోబెట్టిర్రు మరిగ. వాళ్ళు కరుణ్ నాయర్‌ని యూజ్ చేసి మంచిగా చేద్దాం అనుకుంటారు కానీ కరుణ్ నాయర్ సపోర్ట్ ఇస్తలేడు. బట్ చూద్దాం ప్లేయింగ్ 11 వాళ్ళది ఎట్లుంటదో. మళ్ళా చేంజెస్ అయితాయి నాకు తెలిసి వాళ్ళ దాంట్లో. కానీ డీసీ డీసీ కాదు సారీ కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దట్స్ ఇట్ గైస్. కొంచెం థ్రిల్లరే వచ్చింది కానీ ఫస్ట్ ఎల్ఎస్‌జీ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ ఫస్టే తెలిసిపోయింది. ఫస్ట్ వికెట్స్ పడంగానే అర్థమైపోయింది. ఆహ్, ఆర్‌సీబీ కొంచెం ప్రెషర్‌కొస్తదని. అండ్ ఇంకోటి మనం ఇన్ని మ్యాచ్ ఎన్ని 19 ఇయర్స్ నుంచి ఆర్‌సీబీ మా విరాట్ కోహ్లీని యూజ్ చేస్తూ విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయితూ వచ్చింది. ఎందుకో ఈ మ్యాచ్ తర్వాత అర్థమైంది ఏందంటే, ఇంకా విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయిందనుకుంటున్నా ఆర్‌సీబీ. ఎందుకంటున్నా అంటే నాకు లాస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ వికెట్ పడ్డ తర్వాత ఆహ్, ఆర్‌సీబీ చాలా స్ట్రగుల్ అయితుందనిపిస్తుంది మిడిల్ ఆర్డర్‌లో. ఎందుకంటే జితేష్ శర్మ ఫామ్‌లో లేడు. జితేష్ శర్మ నోటి దూల టాప్ ఆర్డర్ పోతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే నేను పర్ఫార్మ్ చేసి మంచిగా గెలిపిద్దామని అన్నాడు కొన్ని వీడియోస్‌ల. మరి ఆ నోటి దూల ఆపుకొని ఉంటే బాగుండు. మిడిల్ ఆర్డర్‌లో కొంచెం స్ట్రగుల్ అయితుంది. స్టార్ట్స్ రాకపోయేసరికి మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్ అయితుంది ఆర్‌సీబీ. ఒకవేళ స్టార్ట్ వచ్చుంటే మ్యాచ్ అసలు వేరే తీరు ఉంటుండే. విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయిందనిపిస్తుంది ఇంకా. చూద్దాం. వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. మంచి టీమ్స్ తోటి ఉన్నాయి గానీ, వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. సీ యూ టుమారో. హావ్ ఎ గ్రేట్ డే.